అనంతపురం నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాల బాయ్స్ హాస్టల్ నందు మరి నిన్నటి రోజున ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి శ్రీకాంత్ అనే విద్యార్థి మరి చెట్టుకు ఉరి వేసుకుని మరణించడం జరిగింది. మరి తక్షణమే ఆ మృతిపైన సమగ్ర విచారణ జరిపించి విద్యా సమస్యల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ రోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బి, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం దగ్గర మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఈ నెలలోనే మరి పరీక్షలు దగ్గర పడేటువంటి సమయం దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులు పిట్టలు రాలిపోతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవడం లేదు. అదే మొన్నటి రోజున నారాయణ విద్యా సంస్థలు కావచ్చు, తేజ విద్యా సంస్థలు కావచ్చు, మరి ఈ రోజు ఎస్ఆర్ విద్యా సంస్థలు కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం కూడా ఆర్ఓ గారు దీనిపైన స్పందించలేదు. కేవలం విచారణకు రాస్తా ఉన్నాము, పైన ఇంటర్మీడియట్ బోర్డు ఏం చెప్పలేదంటారు. మరి తక్షణమే ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యాలపైన మరి క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, ఆ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఎస్ఆర్ విద్యా సంస్థలు అది విద్యార్థి మృత లేదంటే ఆత్మహత్య అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ విద్యార్థి మొన్నటి రోజున రాత్రి 10 గంటలకు హాస్టల్ సమయంలో బయటికి వెళ్తే ఉదయం 6 గంటల వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. అదే ఒకవేళ ఫీజు విద్యార్థి పెండింగ్ ఉంటే 100 సార్లు కళాశాల యాజమాన్య విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. కానీ విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వెళ్తే ఎందుకు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. విద్యార్థి ఒంటిపైన కూడా మరి గాయాలు కూడా ఉండడం జరుగుతుంది. దీనిపైన జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఆ మృతిపైన సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ కూడా స్పందించాలా. ఎస్ఆర్ విద్యా సంస్థలో ఇప్పటికీ అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటి రోజున ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో విద్యార్థి అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి ఒక వాచ్మాల్ కూడా మరి తాగడం జరిగింది. మరి నిన్నటి రోజు కూడా విద్యార్థి చనిపోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలా. ఎవరైనా విద్యా సంస్థలో విద్యార్థి చనిపోతే ఆ కళాశాల పైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలకు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన జీవో తీసుకురావాలని చెప్పి ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.